కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్పై హత్యాచారానికి పాల్పడిన సంజయ్ రాయ్కి దిగువ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ కేసును సీబీఐ విచారిస్తుండగా ఇప్పటివరకు సంజయ్ రాయ్ ఒక్కడినే అరెస్టు చేశారు. ఇవాళ సంజయ్ రాయ్ని సెంట్రల్ కోల్కతాలోని అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. నేర తీవ్రత దృష్ట్యా కోర్టు వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కోర్టు వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న నిరసనకారులు సంజయ్ రాయ్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితుడికి మరణశిక్ష విధించాలంటూ డిమాండ్ చేశారు. కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్పై హత్యాచారానికి పాల్పడిన సంజయ్ రాయ్కి దిగువ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ కేసును సీబీఐ విచారిస్తుండగా ఇప్పటివరకు సంజయ్ రాయ్ ఒక్కడినే అరెస్టు చేశారు. ఇవాళ సంజయ్ రాయ్ని సెంట్రల్ కోల్కతాలోని అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. నేర తీవ్రత దృష్ట్యా కోర్టు వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కోర్టు వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న నిరసనకారులు సంజయ్ రాయ్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితుడికి మరణశిక్ష విధించాలంటూ డిమాండ్ చేశారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.